హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనం ఏపీ హైకోర్టు లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్స్ మరి పోటీ పరీక్ష ఏదైనా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఏ పరీక్షలకైనా సరే మనకి జిల్లాల సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి మీరు మార్కెట్లో అనేక రకాల బుక్కులు చూసి ఉంటారు, కానీ మనం చెప్పేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఆ యొక్క సమాచారం కంటే మనకి సమాచారం నేను చెప్పడం కాదు, కానీ మీరు ఖచ్చితంగా మనకి వీడియోస్ వినండి, మీకు తెలుస్తుంది. ఒక జిల్లా తీసుకున్నప్పుడు ఈ యొక్క జిల్లాకు సరిహద్దులుగా ఏ జిల్లాలు ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ నదులు ఉన్నాయి, ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు ఏమైనా ఉన్నాయా, డ్యాన్సులు ఏమైనా ఉన్నాయా, ఆ యొక్క నదులకి మీద ఉన్నటువంటి ఏమైనా ఆండకట్ట కానకట్టలు ఉన్నాయా, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారు, వాటి యొక్క యునెస్కో పరంగా ఏమన్నా వాటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు అందిస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉంటే మనకి వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే మనకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మాదిరిగా మనకు కోర్సును మీరు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్సును పర్చేజ్ కూడా చేసుకోవచ్చు మీరు. మరి చూస్తే ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా సత్యసాయి డిస్ట్రిక్ట్ గురించి చూడబోతున్నాం. సత్యసాయి జిల్లా, మరి సత్యసాయి జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చేది పుట్టపర్తి సత్యసాయి బాబా గారు. సో మనకు పుట్టపర్తి సత్యసాయిబాబా గారి పేరు మీద మనకి యొక్క సత్యసాయి జిల్లా అనేది ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క హెడ్ ఆఫీస్ అంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు పుట్టపర్తి పేరు మీదనే. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పట్టణం ఏది, పెద్ద సిటీ ఏదంటే మనకు హిందూపూర్ అయినప్పటికీ మనం పుట్టపర్తిని బేస్ చేసుకొని జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. మరి హిందూపూర్లో ఉన్నటువంటి లేపాక్షి గురించి ఏదైనామి, మనకు పుట్టపర్తిలో ఉన్నటువంటి విశేషమైతేనేమి, తోళ్ళు బొమ్మలాట, ఇక్కడ ఫోక్ డ్యాన్స్ ఉంది ఇక్కడ ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా. ఆ యొక్క తోళ్ళు బొమ్మలాట ఎక్కడ ఉంటుంది, మరి జిఐ ట్యాక్స్ ఏమన్నా ఈ యొక్క జిల్లాకి లభించిందా, పుట్టపర్తి ఏ నది ఒడ్డున ఉంది, పెన్నా రివర్ ఎంతవరకు పోతుంది ఇక్కడ, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రాబోయే ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని స్పెషల్గా మనకు ఉత్తమ్స్ అకాడమీ అనేది మీకు తయారు చేయడం జరుగుతుందన్నమాట. మరి చూస్తే ఇక్కడ సత్యసాయి జిల్లా ఒక వ్యక్తి పేరు మీద ఏర్పడినటువంటిది. లైక్ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఓకే. అదే మనకు ప్రకాశం డిస్టిక్, నెల్లూరు జిల్లా అంటే పుట్టిశ్రమ నెల్లూరు జిల్లా, ఈ విధంగా కొన్ని మనకు పేర్ల మీద ఏర్పడడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా. సో ఆ విధంగా మనకు ఈ యొక్క పుట్టపర్తి అంటే అన్నమయ్య జిల్లా కూడా, అంటే అన్నమయ్య జిల్లాలాగా ఇది కూడా మనకు సత్యసాయి జిల్లా కూడా ఒక వ్యక్తి పేరు మీద ఏర్పడినటువంటి జిల్లా సత్యసాయి జిల్లా. ఇది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న జిల్లా. మరి దీనికి బోర్డర్ స్టేట్ కర్ణాటక ఉంటుంది. బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఏమనంటే దీని చుట్టూ అనంతపూర్ డిస్టిక్ ఉంది. ఎందుకంటే అనంతపూర్ నుంచి విడిపోయిపడినటువంటిదే మనకి ఇక పుట్టపర్తి అంటే మనకు సత్యసాయి జిల్లా. అదే మాదిరిగా దీని పక్కనే వైఎస్ఆర్ జిల్లా ఉంటుంది, మరియు చిత్తూరు జిల్లా ఉంటుంది. అంటే 3 జిల్లాలు దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. అనంతపూర్ డిస్టిక్, వైఎస్ఆర్ కడప జిల్లా, చిత్తూరు డిస్టిక్. మరి దీని యొక్క బార్డర్ స్టేట్ ఏముందంటే కర్ణాటకతో ఇది బార్డర్ అయి ఉంటుంది. కర్ణాటకతో పెద్ద పట్టణం వచ్చేసి మనకు హిందూపూర్. మరి చూస్తే ఇక్కడ దర్శనీయ స్థలాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే ముఖ్యంగా మనకు లేపాక్షి ఉంది. లేపాక్షి గురించి మనం సపరేట్గా చూద్దాం, చాలా ఇంపార్టెంట్ వన్. సో లేపాక్షి, తర్వాత ప్రశాంతి నిలయం పుట్టపర్తి, తిమ్మమ్మ మరిమాని యొక్క విశిష్టత ఏమి, కది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితేనేమి, పెనుగొండ. సో పెనుగొండ వచ్చేసి మనకు విజయనగర సామ్రాజ్యానికి హంపి తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ ఏది వచ్చిందంటే మనకు పెనుగొండ రావడం జరిగింది. ఆ తర్వాత ధర్మవరం జిఐ ట్యాగ్ శారీసు, తర్వాత యోగి వేమన సమాధి కూడా ఇక్కడే ఉందన్నమాట. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి దర్శనీయ స్థలాలు. చూస్తే ఇక్కడ పుట్టపర్తి, ఎందుకంటే మన జిల్లా పేరు రావడమే పుట్టపర్తి సత్యసాయిబాబా పేరు మీద కాబట్టి దీని గురించి చూస్తే ఒకసారి పుట్టపర్తి ఒరిజినల్ నేమ్ ఆఫ్ పుట్టపర్తి వాస్ గొల్లపల్లి. చూడండి గొల్లపల్లి, ఓకే, విచ్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ చిత్రావతి రివర్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. పుట్టపర్తి ఏ నది ఒడ్డున ఉంది అంటాడు, చిత్రావతి నది ఒడ్డున ఉంది. చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ పరంగా అయితేనేమి, నేషనల్ పరంగా అయితేనేమి, మరి రాష్ట్రంలో ముఖ్యంగా మనకు ఏ పట్టణము ఏ నది ఒడ్డున ఉంది కూడా తెలుసుకోవాలా. కాబట్టి పుట్టపర్తి అనేది చిత్రావతి నది ఒడ్డున ఉంది. ఉందన్నమాట. పుట్టపర్తి ఈజ్ నౌ
అడోర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ అవతార్ ఆఫ్ ద సేస్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. సో సత్య సాయి బాబాని గుర్తురాల్సి మనకు రాల్సింది ప్రశాంతి నిలయం. సో ప్రశాంతి నిలయంలో పూజలు అందుకుంటూ ఉంటారనమాట. సో ప్రశాంతి నిలయం ద హైయెస్ట్ అడోబ్ ఆఫ్ పీస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1950s బై డెడికేటెడ్ అండ్ లవింగ్ డివోటీస్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. సో 1950లో ఇక ప్రశాంతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు అన్నమయ్య జిల్లానే కాకోకుండా అనంతపురం జిల్లా కాకుండా కడప జిల్లానే కాకోకుండా మరియు సత్యసాయి జిల్లానే కాకోకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల వాళ్ళు, పక్కనే ఉన్నటువంటి మనకు కర్ణాటక రాష్ట్రం నుంచి అయితేనేమి, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి అయితేనేమి, తమిళనాడు రాష్ట్రం నుంచి అయితేనేమి, సో దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి చాలా మంది ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ప్రశాంతి నిలయానికి వచ్చి సేద తీరుతూ ఉంటారనమాట. అక్కడ భగవంతుని స్మరించుకుంటూ ఉంటారనమాట. సో అటువంటి వెలుగులిగినటువంటి ఊరే పుట్టపర్తి ప్రశాంతి నిలయం. మరి చూస్తే ఈ ప్రాంతమంతా ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఈ ప్రాంతమంతా పాము గుంటలతో, అంటే పాములు ఎక్కడ నివసిస్తాం వల్ల చీమలతో కదా, చీమ పుట్ట, ఓకే, చీమల పుట్టలతో నిండిపోయి ఉండేది అనమాట. సో గొల్లపల్లి ఆ విధంగా పుట్టపర్తి అంటే చీమలపల్లె గ్రామంగా కాలక్రమేణా పుట్టపర్తిగా మారిపోయిందనమాట. బట్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ సత్యసాయి డిస్టిక్ ఈజ్ హిందూపురం. సో సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద పట్టణం ఏదంటే మనకు హిందూపూర్. మరి సత్యసాయి జిల్లా కేంద్రం ఏదంటే మనకు పుట్టపర్తి అనేది చిత్రావతి నది ఒడ్డున ఉంది, చిత్రావతి. సో పుట్టపర్తి సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ చిత్రావతి. ఈ పట్టణం మనకు ముఖ్య ఆకర్షణ ఏదంటే సత్యసాయి బాబా గారి ప్రశాంతి నిలయం. తర్వాత లేపాక్షి గురించి మనం చాలా నేర్చుకోవాలి హిందూపురం దగ్గర. సో లేపాక్షి అనేది చాలా ఇంపార్టెంట్. మరి లేపాక్షి చాలా మిథలాజికల్ స్టోరీస్ మనకు ఉన్నాయన్నమాట. మరి ఇక లేపాక్షి అనేది మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగమైనటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ సైట్స్ లిస్ట్లో ఉందన్నమాట. ఇది భారతదేశం నుంచి మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకి ఏమీ గుర్తించబడలేదు. మరి మన యొక్క తెలంగాణ నుంచి మనకు 2 గుర్తించబడినాయి అన్నమాట. ఒకటి రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్ అదేవిధంగా మరి ఈ యొక్క వరల్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో గుర్తించబడాలంటే మొట్టమొదటగా అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ సైట్స్లో భాగమై ఉంటుంది. అంటే మేము దీన్ని పరిశీలిస్తున్నాం, మేము దీన్ని యునెస్కో పరిశీలిస్తుంది. అంటే పరిశీలిస్తుందంటే దాని అంతా బాగా స్టడీ చేసిన తర్వాత దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పేరు వచ్చిందనుకోండి, దానికి సెంట్రల్ గురించి ఫండింగ్ అయితేనేమి, యునెస్కో నుంచి అయితే ఫండింగ్ అయితేనేమి, అదే మాదిరిగా ఒక్కసారి గుర్తించబడింది యునెస్కో చేత ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రముఖులందరూ కూడా, ఇక పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేస్తారనమాట. అంటే ఇది యునెస్కో చేత గుర్తించబడింది అంటే ఆ యొక్క ప్రాంతానికి ఒక స్పెషాలిటీ ఉందని అర్థం. మరి అందులో భాగమైనటువంటి అంటే ఇది మేము త్వరలో గుర్తించబోతున్నాం అనే దాని ఇండికేషన్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ సైట్స్ టెంటేటివ్ తాత్కాలిక జాబితాలో ఇక ఇది మనకు లేపాక్షి అనేది పేరు సంపాదించింది. అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్ లేదు, తెలంగాణ నుంచి అయితే మాత్రం మనకుంది రామప్ప టెంపుల్. ఓకే, మరి యొక్క లేపాక్షి టెంపుల్ అండ్ మరి ఎక్కడ ఎవరున్నారు ఇక్కడ లేపాక్షి అంటే లార్డ్ వీరభద్ర స్వామి. లార్డ్ వీరభద్ర అడుగుతారనమాట, లేపాక్షి టెంపుల్లో ఉన్నటువంటి కొలువు ఉన్నటువంటి దేవుడు ఎవరు అని అడుగుతారనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరు మనకు లార్డ్ వీరభద్ర స్వామి. లార్డ్ వీరభద్ర స్వామి ఏ ఫీట్స్ అంటే ఫ్రమ్ ఆఫ్ శివ అంటే శివుడు, కోపదేవుడు శివుడు. ఎప్పుడు బిల్డ్ చేశారు? 16th centuryలో బిల్డ్ చేశారు. ఎవరు బిల్డ్ చేశారంటే విరూపన్న నాయక అండ్ వీరన్న. సో విరూపన్న నాయక అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క లేపాక్షి అంటే వీరభద్ర స్వామి టెంపుల్ను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరు బ్రదర్స్ హూ వర్ గవర్నర్స్ అండర్ ద విజయనగర ఎంపైర్. సో వీళ్ళిద్దరు ఎవరంటే విజయనగర కింగ్డమ్లోని వీళ్ళు గవర్నర్స్ అనమాట. ఎవరు? వీరప్ప నాయక అండ్ వీరన్న అనమాట. సో డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ కింగ్ అచ్యుత దేవరాయ. సో అచ్యుత దేవరాయ రాజుగా ఉన్నటువంటి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి గవర్నర్స్గా పనిచేసినటువంటి వీరన్న మరియు విరూపన్న నాయక వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క వీరభద్ర టెంపుల్ను కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. చూస్తే టెంపుల్ ఎప్పుడు బిల్డ్ చేశారంటే ఇది 1530లో బిల్డ్ చేయడం జరిగింది. 1530
కొందరు 1540 కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో 1530 1540 కరెక్ట్గా లేదు, కానీ ఖచ్చితంగా మనకు 1530 ఆర్ 1540లో ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏమంటే లేపాక్షి నంది, చాలా పెద్ద నంది విగ్రహం ఇక్కడ ఏర్పాటైందనమాట. అదే మాదిరిగా వీరభద్ర ఆలయం, ఇది మనకు యునెస్కో వారసత్వ కమిటీలో తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించాయన్నమాట. ఏది వీరభద్ర ఆలయము మరియు లేపాక్షి నంది కూడా, ఈ రెండు కూడా టెంపరీ అంటే తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించాయన్నమాట. మరి లేపాక్షి ఆలయంలో పెయింటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక టాపిక్ ఒకటి ఉందన్నమాట, హెరిటేజ్ ఇన్ హెరిటేజ్ కల్చర్ అనేసి. సో దాంట్లో మనకు క్లాసికల్ డ్యాన్సులు, క్లాసికల్ లాంగ్వేజెస్, పెయింటింగ్స్, ఓకేనా, డ్యాన్సులు, ఫోక్ డ్యాన్సు, క్లాసికల్ డ్యాన్సెస్, ఓకే, క్లాసికల్ మనకు మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, ఆర్కిటెక్చర్, వాటిలో భాగంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సో లేపాక్షి ఆలయంలోని పెయింటింగ్స్ కూడా మనకు ఉండే మిత్రమా. సో పెయింటింగ్లు విజయనగర శిల్పకళ, చిత్రలేఖన సంప్రదాయాలకు అద్దం పట్టినట్లుగా రామాయణం, ఓకే, ఏమిటి ఇక్కడ రామాయణం, మహాభారతం, విష్ణు అవతారాల ఆధారంగా మతపరమైన ఇతివృత్తాలకు కలిగి ఉంది. మీరు అడగచ్చు అనమాట, ఇక్కడ నుండి పెయింటింగ్స్ దేనికి సంబంధించినటువంటివి అంటే రామాయణము, మహాభారతం మరియు ఇతివృత్తాల ఆధారంగా మతపరమైన ఇతివృత్తాలు కలిగి ఉన్నాయన్నమాట. ఇది స్టేట్లోనే కాదు మిత్రమా, చాలా సార్లు రైల్వే ఎగ్జామినేషన్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో, ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా ఈ యొక్క బిట్ అడగడం జరిగింది. ఏది లేపాక్షి ఆలయంలోని పెయింటింగ్స్ వేటి గురించి వివరించినాయి, ఎక్కడ సంబంధించింది, విజయనగర శిల్పకళకు ఇది చాలా ఫేమస్ అనమాట. మరి యొక్క పెయింటింగ్స్ అన్నీ కూడా మహాభారతాన్ని అయితేనేమి, విష్ణు అవతారాలు అయితేనేమి, రామాయణాలు అయితేనేమి ఈ యొక్క పెయింటింగ్స్లో వివరించడం జరిగిందనమాట. మరి విజయనగర సామ్రాజ్యం సో 1336లో ఎవరు స్టార్ట్ చేశారంటే హరిహర రాయ అండ్ బుక్కరాయలు స్టార్ట్ చేయడం జరిగింది. హరిహర రాయ అండ్ బుక్కరాయలు వీళ్ళు వచ్చేసి ఏ డైనెస్టీకి చెందిన వాళ్ళు అంటే సంగమ డైనెస్టీకి చెందిన వాళ్ళు. మరి ఇక విజయనగర కింగ్డంలో అతి ముఖ్యమైన పర్సన్ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. మరి శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు అంటే తులు వంశం, ఓకే, తులు డైనెస్టీ. సో శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి మనకు తులు డైనెస్టీ. కానీ మనకి ఇక విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎవరు అంటే 1336లో హరిహర అండ్ బుక్కరాయలు దీన్ని స్థాపించారు. వీళ్ళు వచ్చేసి సంగమ డైనెస్టీకి చెందిన వాళ్ళు అనమాట. మరి చూస్తే ఇదే దాంట్లో ఉన్నటువంటి మనకు ఈ యొక్క సత్యసాయి జిల్లాలో అంతే ఒక ప్రాముఖ్యమైనటువంటిది అంటే తిమ్మమ్మ మరిమాను. తిమ్మమ్మ మరిమాను దీనికి ఒక విశిష్టత ఉంది, అతి పెద్ద వృక్షం. సో దానికి వేర్లతోనే ఊడలతోనే పెద్ద అయిపోతుంది అనమాట. ఇది కూడా ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. అడగచ్చు అనమాట, తిమ్మమ్మ మరిమాను ఈ క్రింది వన్లో ఏ జిల్లాలో ఉంది అంటారనమాట. ఓకేనా, ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వృక్షంగా పేరు పొందింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వృక్షంగా ఇది పేరు పొందిందనమాట. ప్రపంచంలో కూడా ఇదే పెద్ద వృక్షంగా చెప్పడం జరుగుతుందనమాట. మరి తిమ్మమ్మ మరిమాను గూటి బయలు అనే గ్రామంలో ఉంది. ఏ ఊరు అనేది గూటి బయలు అనే గ్రామంలో ఉంది. ఈ మర్రి దాదాపుగా 5 చదరపు ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 1989లో తిమ్మమ్మ మరిమాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం పొందింది. సో 1989లో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా తిమ్మమ్మ మరిమానుకు చోటు దక్కిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద వృక్షమో. నేను చూస్తే పెనుగొండ. సో పెనుగొండ మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకుంటాం. ఎందుకు గుర్తుంచుకోవాలంటే క్రీస్తుశకం 1585లో ముస్లిం రాజు దాడితో విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని పెనుగొండకు మార్చారు. ఎందుకంటే అంతవరకు విజయనగర సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ ఏదంటే మనకు హంపి ఉన్నింది, ప్రస్తుతం కర్ణాటకలోని హంపి. మరి అక్కడ ఎప్పుడైతే ఇక ముస్లిం రాజు దాడి చేశారో అక్కడ మరి ఇక విజయనగర సామ్రాజ్య పతనమైన దశలో దీని యొక్క రాజధాని విజయనగర క్యాపిటల్ ఏం చేశారంటే పెనుగొండకు మార్చారు. తర్వాత పెనుగొండ నుంచి మళ్ళీ మనకు తిరుపతికి మనకు మార్చడం జరిగింది. అది కూడా తర్వాత తిరుపతి జిల్లా మనం చూద్దాం దాని గురించి. ఓకేనా, పెనుగొండ అనేది విజయనగర సామ్రాజ్యంలో యొక్క రెండవ రాజధాని అనమాట. మరి అదే మరి చూస్తే ఇక్కడ ధర్మవరం మరి నిమ్మలకుంట లెదర్ పపెట్రీ క్రాఫ్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. అనేక మార్లు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో, అనేక రైల్వే ఎగ్జామినేషన్స్లో, గతంలో హైకోర్టు ఎగ్జామ్స్లో కూడా దీన్ని పెట్టి రావడం జరిగిందనమాట. ధర్మవరం మరియు నిమ్మలకుంట లెదర్ పపెట్రీ క్రాఫ్ట్ అనమాట. ఏంది ఇదంటే ధర్మవరం అంటే మనకు గుర్తుకొచ్చే శారీస్ కదా. మరి ఆంధ్రప్రదేశ్ సిల్క్ సిటీగా పేరుగాంచింది ధర్మవరం. ఇంకోటి మిత్రం మాధవరం ఉంది. ఎక్కడుంది మాధవరం? కడప జిల్లాలో ఉంది అవునా. సో మాధవరం వేరే. సో మాధవరం కూడా పట్టు శారీస్ ఇంపార్టెంట్. కానీ
ధర్మవరం అనేది దీనికి ఆంధ్రప్రదేశ్ సిల్క్ సిటీగా పేరుగాంచింది ధర్మవరం. ఇది చేనేత పట్టు చిలుక ప్రసిద్ధి. అది ఇక్కడే మనకు పట్టు నేచే పరిశ్రమలు ఉన్నాయి. మరి నిమ్మలకుంట లెదర్ పప్పెట్రీ అనేది మనకు ఇది తోలు బొమ్మల పరిశ్రమలకు కలవు. ఇది అంటే సత్యసాయి జిల్లాలోని నిమ్మలకుంట దేనికి ఫేమస్ అంటే లెదర్ పప్పెట్రీ అంటే తోలు బొమ్మలాటకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఈ యొక్క క్రాఫ్ట్, ఈ యొక్క తోలు బొమ్మల పరిశ్రమ అనేది ఇక్కడ చాలా మెయిన్ రోల్ వహించిందనమాట. మరి చూస్తే ఇక ఒకసారి లెదర్ పప్పెట్రీ అనేది ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామం. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామం ఆంధ్రప్రదేశ్లోని పురాతన జానపద కళలతో తోలు బొమ్మలాట కళలకు ప్రసిద్ధి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అఫీషియల్ మనకు డ్యాన్స్ ఏది, ఇలాంటి క్లాసికల్ డ్యాన్స్ ఏది అంటే మనకు అందరూ తెలుసు ఏమిత్రమా, కూచిపూడి డ్యాన్స్. సో ఇది అఫీషియల్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లేకుంటే క్లాసికల్ డ్యాన్స్ అనేది గుర్తించబడింది ఏదైతే కూచిపూడి. మరి కూచిపూడి గ్రామం ఎక్కడుందంటే ఈ యొక్క విలేజ్ అనేది కృష్ణా జిల్లాలో ఉంది. మరి ఈ యొక్క తోలు బొమ్మలాట అనేది ఫోక్ డ్యాన్స్. ఇదేమిది ఫోక్ డ్యాన్స్. ఆంధ్రప్రదేశ్లో ఫోక్ డ్యాన్స్ చాలా ఫేమస్ ఫోక్ డ్యాన్స్ తోలు బొమ్మలాట. ఇది ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందిందంటే సత్యసాయి జిల్లా. అది కూడా ఇక్కడ నిమ్మలకుంట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నిమ్మలకుంట ఇది దేని ఫేమస్ అంటే లెదర్ పప్పెట్రీ షో. దీన్ని మనం తోలు బొమ్మలాట అంటాం, లేదా ఇంగ్లీష్ అయితే లెదర్ పప్పెట్రీ షో అంటాం. ఇది ఫోక్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మరి మనకు ఎగ్జామినేషన్ పరంగా మనకి ఎస్ఎస్సి రైల్వే ఏం పెడతారంటే తోలు బొమ్మలాట అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్ ఆడతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్. కొన్నిసార్లు ఏమడతాడు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది అంటాడు. ఇక్కడ సత్యసాయి జిల్లా. మరి సత్యసాయి జిల్లా ఎక్కడ ఉంది అంటాడు నిమ్మలకుంట. ఇక్కడ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నిమ్మలకుంట సత్యసాయి జిల్లాలో ఉంది. ఇది ఎప్పుడుదంటే 3rd century BC నుంచి ఇది మనకు ఉందన్నమాట. మరి తోలు బొమ్మల తయారీ రంగంలో రామాయణం, మహాభారతం మరి భాగవతం వంటి భారతీయ ఇతిహాసాలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. చూసాం కదా ఇప్పుడు మనం. సో లేపాక్షి దేవాలయం ఏమైనా మనకు పెయింటింగ్స్ రామాయణం మీద, మహాభారతం మీద, భాగవతం మీద ఉన్నాయి. మరి ఇక్కడ నిమ్మలకుంటలో ఏముందంటే ఈ యొక్క తోలు బొమ్మలాట అనేది ముఖ్యంగా రామాయణ పాత్ర అయితేనేమి, మహాభారతంలోని పాత్ర వేయడానికి అయితేనేమి, భాగవతంలోని పాత్ర వేయడానికి అయితే, మరియు లోకల్ వంటి ఫోక్ డ్యాన్సెస్ పరంగా అయితేనేమి వీటిని మనం ఈ యొక్క తోలు బొమ్మలాటలతో మనం వేస్తారనమాట. సో ధర్మవరం సిల్క్ శారీస్ అండ్ లెదర్ పప్పెట్రీ క్రాఫ్ట్ ఆర్ రికగ్నైజ్డ్ విత్ ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. సో జియోగ్రఫిక్ ఇండికేషన్స్ కూడా దీని స్థానం పొందిందనమాట. ఏది ధర్మవరం శారీస్ మరియు లెదర్ పప్పెట్రీ క్రాఫ్ట్ ఈ రెండు కూడా జియోగ్రఫిక్ ఇండికేషన్స్తో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అంటే ఆంధ్రప్రదేశ్లోని యొక్క ధర్మవరం సిల్క్ శారీస్ అండ్ లెదర్ పప్పెట్రీ రెండు కూడా దేశవ్యాప్తంగా మన దేశంలో ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్స్తో ఇవి రెండు కూడా గుర్తించబడినాయి అనమాట. సో ప్రమోటింగ్ లోకల్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చూసారా, ఇక నిమ్మలకుంటలోని లెదర్ పప్పెట్రీ, ధర్మవరం శారీస్ ఈ రెండు కూడా జిఐ ట్యాగ్స్ రావడం జరిగింది. నేను చూస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి మేజర్ రివర్స్ ఏమనంటే పెన్నా రివర్ మరియు చిత్రావతి. చూసాం మనకు ఈ యొక్క చిత్రావతి నది ఎక్కడ పోతుంది మనకు పుట్టపర్తి. అంటే సత్యసాయి జిల్లాకు మెయిన్ వాటర్ సోర్స్ మనకి ఏమంటే చిత్రావతి ద్వారాను మనకు పెన్నార్ ద్వారా పోతుంది. తర్వాత జయమంగళ. మరి చిత్రావతి చూస్తే రైజింగ్ ఇన్ ద కర్ణాటక చిక్కబల్లాపుర డిస్టిక్. అక్కడ పుడుతుంది ఇది. ఇట్ ఫ్లోస్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. ఎక్కడి నుంచి ద పిలిగ్రిమ్ టౌన్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ లొకేటెడ్ ఆన్ ఇట్స్ బ్యాంక్స్. మరి ఇక చిత్రావతి అనేది ఎక్కడ పుడుతుందంటే మనకు కర్ణాటకలో పుడుతుంది. ఏ జిల్లాలో కర్ణాటకలోని చిక్బల్లాపుర. అక్కడి నుంచి మనకు ఇది సత్యసాయి జిల్లాకి ఎంటర్ అయ్యి సత్యసాయి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ అయినటువంటి పుట్టపర్తి పట్టణం మీదుగా ఈ యొక్క నది అనేది ప్రవహిస్తూ ఉందన్నమాట. తర్వాత చూస్తే జయమంగళ రివర్. ఇక జయమంగళ రివర్ కూడా చూస్తాం. సో జయమంగళ రివర్ ఈజ్ ఫార్మ్డ్ బై ది మెర్జింగ్ ఆఫ్ ఇట్స్ 2 ట్రిబ్యూటరీస్. ఏదొకటి
జయ ఒకటి, మంగళ ఒకటి, ఈ రెండు అంటే జయ అనేది ఒక రివరు, మంగళ ఒక రివర్, ఈ రెండు కలుసుకొని జయమంగళ రివర్గా ఫామ్ అవుతున్నాయి అనమాట. బోత్ విచ్ ఒరిజినేట్స్ ఇన్ ది చూడు దేవరాయన దుర్గా హిల్స్. ఓకే, ఇక ఏ డిస్టిక్ అది? తుమ్మలకొండ డిస్టిక్ ఆఫ్ కర్ణాటక. ఓకే, మరి జయమంగళ రివర్ అయినా లేకుంటే మనకు చిత్రావతి రివర్ అయినా లేదంటే పెన్నార్ రివర్ అయినా, ఈ మూడు కూడా పుట్టేది ఎక్కడంటే కర్ణాటకలో పుడుతున్నాయి. మరి పెన్నార్ రివర్ చూస్తే ద పెన్నార్ రైజెస్ ఇన్ ది చెన్నకేశవ హిల్ ఆఫ్ ద నందిదుర్గ రేంజ్. సో నందిదుర్గ రేంజ్లో చెన్నకేశవ హిల్ పుడుతుంది. ఇది అక్కడ చిక్కబల్లాపుర డిస్టిక్ ఆఫ్ కర్ణాటక. అంటే పెన్నార్ రివర్ అయితేనేమి, జయమంగళ రివర్ అయితేనేమి, జయమంగళ అయితేనేమి, జయ ఒకటి, మంగళ ఒకటి, ఈ రివర్ అయితేనేమి, మరియు మనకు చిత్రావతి రివర్ అయితే, ఈ మూడు రివర్స్ కూడా ఎక్కడ పుడుతున్నాయి మనకంటే పుట్టేది మనకు కర్ణాటక స్టేట్ అనమాట. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూసాం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రివర్స్. మరి దీంతో పాటుగా మనకు అతి ముఖ్యమైనటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగంగా టెంటేటివ్ సైట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కటే ఎంపిక కావడం జరిగింది. ఆ ఒక్కటి కూడా ఎక్కడ ఉందంటే సత్యసాయి జిల్లాలో ఉంది. అది కూడా లేపాక్షి వీరభద్రస్వామి టెంపుల్ అందు కదా. మరి దీని కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడబోతున్నాం. మరి అది చూడబోయే ముందుగా దీంతో పాటుగా మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా టెంటేటివ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎన్ని ఉన్నాయి, ఇది కూడా మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏదో సత్యసాయి జిల్లా కదా అనేసి ఆంధ్రప్రదేశ్ జిల్లానే కాకుండా దానికి రిలేటెడ్ వచ్చినప్పుడు అది కూడా చూసుకున్నామనుకోండి ఖచ్చితంగా మనకు బిట్టుపడే అవకాశం ఉంది. ఇదే మన యొక్క ఉత్తమ్స్ అకాడమిక్ స్పెషాలిటీ. మిగతా అన్ని బుక్కలు కాకుండా, మిగతా అన్ని ఛానల్స్ మాదిరి కాకుండా, మిగతా అన్ని మనకు కోర్సెస్ మాదిరి కాకుండా ఉత్తమ్స్ అకాడమిక్ సపరేట్గా ఉండాలనే ఉద్దేశంతో మీకోసం ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదే మాదిరిగా మీకు ఒకవేళ కోర్స్ నచ్చినట్లయితే, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మనకు కోర్సు కింద డిస్క్రిప్షన్లో మనకు ఉత్తమ్స్ అకాడమిక్ లింక్ ఉంటుంది. మనకు కోర్సు హైకోర్టు సంబంధించిన కోర్సు మన దగ్గర అందుబాటులో ఉంది. వీలైతే మీకు నచ్చితే కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే యునెస్కో టెంటేటివ్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక టెంటేటివ్ సైట్స్ ఒకటి ఉంది. అదేమంటే లేపాక్షి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు లేపాక్షి టెంపుల్ ఈ సిగ్నిఫికెంట్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నోన్ ఫార్ ఇట్స్ విజయనగర స్టైల్ ఆర్కిటెక్చర్ అడుగుతారనమాట. ఇక లేపాక్షి టెంపుల్స్ను ఏ స్టైల్లో నిర్మించారు అంటే విజయనగర స్టైల్లో నిర్మించారు. ఆర్కిటెక్చర్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ అండ్ ఈజ్ ఆన్ ద యునెస్కో టెంటేటివ్ లిస్ట్. ఒకటి చూస్తే అది ఏమంటే లేపాక్షి టెంపుల్. మన లేపాక్షి నుండి మొత్తం అన్ని రకాలుగా హ్యాంగింగ్ పిల్లర్ అయితేనేమి, సో మోనోలిత్ అంటే మనకి నంది విగ్రహం అయితేనేమి కంప్లీట్గా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి ఏ వెల్ నోన్ టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫేమస్ ఫర్ ఇట్స్ విజయనగర ఆర్కిటెక్చర్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ఇక మనకు ఉండే టెంపుల్ పేరు ఏమంటే వీరభద్ర టెంపుల్. వీరభద్ర టెంపుల్ అడుగుతారనమాట. ఇక లేపాక్షిలో ఏ టెంపుల్ ఫేమస్? వీరభద్ర టెంపుల్, ఏ హిందూ టెంపుల్ లొకేటెడ్ ఇన్ లేపాక్షి డెడికేటెడ్ టు ద వీరభద్ర, ఏ ఫీస్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్ శివ. ఓకే, మరి ఇక వీరభద్ర స్వామి టెంపుల్లో ఏ గాడ్ కొలువై ఉన్నారు, ఏ దేవుడు కొలువై ఉన్నారంటే శివుడు. వీరభద్ర స్వామి టెంపుల్ అదే మాదిరిగా ద హ్యాంగింగ్ పిల్లర్, వేలాడే పిల్లర్ అండ్ ద మోనోలిథిక్ నంది. సో ఏకైక నంది విగ్రహం. ఓకే, ఒకే రాతి మీద ఉన్నటువంటి నంది విగ్రహం. ఈ మూడు కూడా వీరభద్ర స్వామి టెంపుల్, హ్యాంగింగ్ పిల్లర్, మరి మోనోలిథిక్ నంది, ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ సైట్లు భాగమైపోయినాయి. మరి వీరభద్ర స్వామి టెంపుల్ చూస్తే అండ్ యాక్టివ్ టెంపుల్ కాంప్లెక్స్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ వీరభద్ర స్వామి టెంపుల్ ఎవరికి అంకితమై ఉంది అంటే లార్డ్ శివాకు. దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే మనం చూసాం ఈ స్టైలే విజయనగర స్టైల్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ విజయనగర ఎంపైర్. Then features of the hanging pillar and monolithic Nandi. The temples is architecture influenced by Hampi. హంపీలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే దాన్ని ఇక్కడ కూడా ఫాలో కావడం జరిగిందనమాట. మరి హ్యాంగింగ్ పిల్లర్, వేలాడే స్తంభం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వంటిది. ఇక్కడ మనం విజిట్ చేస్తే కంపల్సరీగా ఆ యొక్క పిల్లర్ కూడా మనం చూడాల్సిందే. ఏ పిల్లర్ ఇన్ ఏ గ్రౌండ్ హాల్ దట్ డస్ నాట్ టచ్ ద గ్రౌండ్ అపియరింగ్ టు బి సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్. సో గాలిలోనే ఇది వేలాడుతూ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళేసి కింద టవల్ పెట్టేస్తే హ్యాపీగా ఆ వారు టవల్ నుంచి ఈ వారు మనం తీసుకోవచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమవుతామంటే ఆ యొక్క పిల్లర్ భూమి మీద ఆనుకొని లేదు, అది వేలాడుతూ ఉందని మనం
కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే అంత పెద్ద పిల్లరు బేరడం అంటే అది ఆషిమాషి వ్యవహారం కదా. సో ఖచ్చితంగా దాంట్లో ఏదో అప్పుడు ఆర్కిటెక్చర్ ఆ విధంగా ఉందన్నమాట. మరి సపోర్టెడ్ బై 70 అదర్ పిల్లర్స్ అనమాట. దెన్ మోనోలిథిక్ నంది. సో నంది విగ్రహం మోనోలిథిక్, ఒకే రాయితో చేసినటువంటి నంది విగ్రహం చాలా పెద్దదనమాట. ఏ లార్జ్ స్టోన్ కార్వింగ్ ఆఫ్ ద బుల్ నంది. తర్వాత జటాయు స్టాట్యూ, అక్కడ మనకి జటాయు కూడా ఉందన్నమాట. జటాయు స్టాట్యూ చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ మీరు విజిట్ చేయండి అక్కడ. ఏ లార్జ్ స్టాట్యూ ఆఫ్ ద మైథలాజికల్ బర్డ్ జటాయు ఫ్రమ్ ద రామాయణ. సో రామాయణంలో శ్రీరాములు గారికి ఎంతో హెల్ప్ చేసినటువంటి జటాయువు కూడా అక్కడ ఈ యొక్క స్టాట్యూ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. మరి లేపాక్షి గురించి ఒకసారి చూస్తే ద విలేజ్ నేమ్ లేపాక్షి, ఆ విలేజ్ పేరు లేపాక్షి, మీనింగ్ రైజ్ బర్డ్. లే పక్షి, పక్షి లేయి, లే అంటే మనం పక్షి లే అంటే అది అనమాట. లేపాక్షి అంటే రైజ్ బర్డ్ ఇన్ తెలుగు. స్టెమ్స్ ఫ్రమ్ ద లేట్ టేల్ ఆఫ్ గ్రేట్ మిథలాజికల్ బర్డ్ జటాయువు. ఓకే, జటాయువు ఫ్రమ్ ద రామాయణ. అకార్డింగ్ టు ఫోక్లోర్, వెన్ రావణ అబ్డక్టెడ్ సీత. సో మన యొక్క శాస్త్రాల ప్రకారం రావణాసురుడు సీతమ్మ గారిని కిడ్నాప్ చేసినప్పుడు, అంటే అబ్డక్ట్ ఎత్తుకెళ్ళినప్పుడు, జటాయు అటెంప్టెడ్ టు రెస్క్యూ హర్. ఇక జటాయు పక్షి సీతను రక్షించాలా అనేసి ఎదురొట్టిందనమాట. బ్యాట్లింగ్ ద డెమాన్ కింగ్, ఆ యొక్క రాక్షసుడైనటువంటి కింగ్తో యుద్ధం చేసింది. అయితే సక్కమింగ్ టు హిజ్ ఇంజూరీస్ నియర్ దిస్ విలేజ్. సో అక్కడ అంగది అతను యుద్ధం చేసి ఓడిపోయి ఆ పక్షి కింద పడిపోయింది అనమాట. ఓకే, ద లేపాక్షి టెంపుల్ ఆల్సో నోన్ యాజ్ ద వీరభద్ర టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ 16th century. టూ బ్రదర్స్ వాళ్ళు మనం చూసాం అక్కడ. ఎవరంటే విరూపన్న నాయక మరియు వీరన్న, వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అనమాట. వీళ్ళిద్దరు కూడా గవర్నర్స్. ఎక్కడ గవర్నర్స్ అంటే విజయనగర ఎంపైర్లో గవర్నర్స్ అనమాట. అండర్ రూల్ ఆఫ్ అచ్యుత దేవరాయ. సో అచ్యుత దేవరాయ కింగ్లో సామ్రాజ్యంలో వీళ్ళిద్దరు గవర్నర్స్గా ఉన్నారు. ఆ యొక్క ఇద్దరు బ్రదర్స్ ఈ యొక్క టెంపుల్ను కట్టడం జరిగిందనమాట. సో విజయనగర ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంది అనమాట ఇది. సో లొకేటెడ్ ఇన్ సత్యసాయి డిస్టిక్. అయితే ఇది ఎక్కడుంది ఈ యొక్క లేపాక్షి అంటే ఇది సత్యసాయి జిల్లాలో ఉంది. ఆ ఆంధ్రప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీస్ మురాల్ పెయింటింగ్స్ ఎక్సలెంట్. ఇది ఎందుకంటే చాలాసార్లు ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టి అడగడం జరిగిందంట. ఇక్కడ ఏ పెయింటింగ్స్ ఉన్నాయంటే మురాల్ పెయింటింగ్స్ వర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ వీరభద్ర స్వామి టెంపుల్ వాల్స్. అక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ ఉన్నటువంటి వాల్స్ మీద మురాల్ పెయింటింగ్స్తో అక్కడ ఏమనంటే రామాయణం, మహాభారతం ఇతిహాసాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో లేపాక్షి ఇన్ 16th century మేడ్ డ్యూరింగ్ ద విజయనగర పీరియడ్. దే ఫాలో ఏ రిలీజియస్ థీమ్ బేస్డ్ ఆన్. ఈ యొక్క పెయింటింగ్స్ అనేది దేని బేస్ చేసుకున్నాయంటే రామాయణం, మహాభారతం. సో మహాభారతం అండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. సో విష్ణు యొక్క అవతారాలు. ద పెయింటింగ్స్ షో ఏ కంప్లీట్ ఆప్షన్స్ ఆఫ్ ప్రైమరీ కలర్స్ ఎస్పెషల్లీ బ్లూ. అయితే ఇక్కడ మనకు ప్రైమరీ కలర్స్, వాట్ ఇస్ ద ప్రైమరీ కలర్స్? ఆర్జీబీ. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకు మీరంటే ఆర్జీబీ గుర్తుపెట్టుకోండి. ఆర్జీబీ అనేది ప్రైమరీ కలర్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఈ మూటి మనం ఏమిటంటే ప్రైమరీ కలర్స్ అంటాం. అయితే ఇక్కడ ప్రైమరీ కలర్స్ అంటే ఇక మురాల్ పెయింటింగ్స్లో ఈ యొక్క టెంపుల్లో వీళ్ళు ఈ యొక్క ప్రైమరీ కలర్స్ వాడలే. ముఖ్యంగా అసలు బ్లూ అయితే అస్సలు వాడలేదు. ఇక ప్రైమరీ కలర్స్ వాడలేదు. ఎందుకంటే ఈ బిట్టు ఒకసారి ఎస్ఎస్సీలో అడిగారు అనమాట. ఈ క్రింది వాటిలో ఏ కలర్ ఇక్కడ వాడలేదన్నది అది కూడా బిట్టు ఉంది, చెప్తాను మీకు. చూడండి ఏమడిగారు ఇక్కడ. ఇవన్నీ కూడా నేను చెప్పిన కాదు మిత్రమా, గతంలో రైల్వే ఎస్ఎస్సీ బిట్లు అనమాట. ఇది ఆంధ్రలో కాదు, దేశవ్యాప్తంగా జరిగిన ఎగ్జామినేషన్ ఇక్కడ బిట్ అడిగారు అనమాట. ద టెంపుల్ అట్ లేపాక్షి ఫేమస్ ఫర్ ఇట్స్ హ్యాంగింగ్ పిల్లర్స్ అండ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విజయనగర స్టైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ డాష్ టెంపుల్. మహాలక్ష్మి టెంపుల్, మహాకాళి టెంపుల్, వీరభద్ర టెంపుల్, మురుగన్ టెంపుల్. వాట్ ఇస్ ఆన్సర్? వీరభద్ర. శివుడు ఇక్కడ ఉన్నారు. ఇది ఎస్ఎస్సీలు అడిగారు, రైల్వేలు అడిగారు. నెంబర్ 2, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ద లేపాక్షి టెంపుల్ సిచ్యువేటెడ్? ఈ యొక్క లేపాక్షి టెంపుల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు మిత్రమా. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. ఎక్కడ మిత్రమా? ఆంధ్రప్రదేశ్లో ఉంది. చూశారు, బిట్ అడిగారు. దెన్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఒకసారి ఇది సివిల్ సర్వీస్లో అడిగడం జరిగింది. సివిల్ సర్వీస్లో అడిగారు బిట్టును. ఏమడిగారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లేపాక్షి పెయింటింగ్స్. సో లేపాక్షి టెంపుల్ అంటే వీరభద్ర స్వామి టెంపుల్ ఉన్న పెయింటింగ్స్ గురించి ఈ కింద మీరు పరిశీలించాలంటున్నాడు. దీస్ మొరాల్ పెయింటింగ్స్ వర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ వీరభద్ర టెంపుల్ వాల్స్ అట్ లేపాక్షి. రెండో ఉంటున్నాడు, ద పెయింటింగ్స్ షో ద డామినెన్స్ ఆఫ్ ప్రైమరీ కలర్స్ ఎస్పెషల్లీ బ్లూ అన్నాడు.
విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబో ఈజ్ ఆర్ కరెక్ట్ ఆర్ ఓకే కరెక్ట్ ఏదో కరెక్ట్ మనకు ఇక్కడ ఈ యొక్క పెండింగ్స్లో అసలుకు ప్రైమరీ కలర్స్ అసలు మనం వాడలేదు. సో ఆన్సర్ మనకేమి ఓన్లీ 1 ఫాలోస్. ఇది సివిల్ సర్వీసెస్లో బిట్ అడగడం జరిగింది. గతంలో అడిగినట్టు ఏపీ హైకోర్టులో కూడా మరి ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా వీటి మీద మనకు అనేక రకమైన బిట్స్ అడగడం జరిగింది అనమాట. చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడాల్సి మనం చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఈ యొక్క సత్యసాయి జిల్లాలో కదిరి నరసింహస్వామి, సింపుల్గా కాద్రి నరసింహస్వామి కూడా పేరు పిల్లడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ కాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయన్నమాట. మరి కాద్రి నరసింహస్వామి అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత అతి ప్రాచీనమైన దేవాలయం ఏదంటే శ్రీ కదిరి నరసింహస్వామి. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఓకే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర తర్వాత అతి ప్రాచీన దేవాలయం ఎక్కడుందంటే కదిరి నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ కాద్రి నరసింహ అంటే ఇక్కడ ఏ స్వామి కొలువై అంటే నరసింహస్వామి కొలువై ఉన్నారనమాట. సో మనకు చూశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఉంటుంది మనకు కాద్రి నరసింహస్వామి పేరు మీద ఒక సాంగ్ కూడా మనకు ఉందన్నమాట. భక్తుల చేత వసంత వల్లభుడిగా కాటమరాయుడిగా ప్రహ్లాదవరుడిగా పూజలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ నరసింహస్వామి గారు. ఏం చెప్తున్నాడు? వసంత వల్లభుడిగా కాటమరాయుడిగా. సో మనకు ఉంది కదా కాద్రి నరసింహస్వామి తర్వాత కాటమరాయుడిగా మనకు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కదా, ఆ యొక్క పాట గుర్తుపెట్టుకుంటే ఇదన్నీ మనకు గుర్తుండిపోతాయి అనమాట. శ్రీ కాద్రి నరసింహస్వామి దివ్యక్షేత్రం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలిసింది. మరి కదిరి పేరు ఎందుకు వచ్చిందో కూడా ఇక్కడ చెప్తుందాం సార్. స్థల యొక్క పురాణం ఏం చెప్తుందంటే హిరణ్యకేశవుని సంహరించిన అనంతరం శ్రీవారు, ఇక్కడ శ్రీవారు అంటే నరసింహస్వామి, ఆ ఉగ్ర రూపంలోనే సమీపంలోని కదిరి కొండను సంచరించసాగారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై ఆలయం నిర్మించి స్వామివారిని అందులో నివసించమని వేడుకోవడం జరిగింది. ఇంకోటి చూసాము పెనుసుల కోన ఉంది. సో పెనుసుల కోన కూడా నరసింహస్వామి గారికే. అక్కడ ఏం చెప్తారు? ఆ స్థల పురాణం చెప్తుంది అక్కడ ఆయన భార్య చెంచు రూపంలో వస్తుందన్నమాట. ఆయన పెనువేసుకోవడం జరిగింది. పెనువేసుకోవడం అంటే ఏమిటి? మనం హగ్. ఓకే, అందుకని అక్కడ పెనుసుల పెను వేసుకున్నారు అక్కడ, అందుకని అక్కడ పెనుసుల అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆ యొక్క స్థల పురాణం చెప్తుందంటే ఇక్కడ కూడా శ్రీవారి రూపంలో ఉంటే ఈ కదిరి కొండ సంచరించడానికి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మహర్షులు ఆయన్ను శాంతింపజేసేందుకు ఆ కొండపై ఆలయం నిర్మించి స్వామివారిని అందులో నివసించమని వేడుకోవడం జరిగిందనమాట. అదే కొండపై శ్రీవారి పాదముద్రికలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కాద్రి అంటారు. ఏమో ఇక్కడ స్వామివారి పాదముద్రికలు ఉన్నాయి కాబట్టి కాద్రి అని పెట్టారు. కా అంటే విష్ణు పాదమని అర్థం, ఆద్రి అంటే కొండ అని అర్థం. అందుకని అక్కడ కదిరి అని అయిపోయిందండి. కాలక్రమేణా కాద్రి అనేది కాస్త కదిరిగా పిలుస్తూ ఉండడం జరిగింది. అంటే ఈ యొక్క స్థల పురాణాలు ఒక్కోసారి ఒక రకం పేరుతో ఉంటాయి. పెనుసుల కోన ఒక రకంగా పేరు పిలవడం జరుగుతుంది, కదిరిలో ఒక రకంగా పిలవడం జరుగుతుంది. మరి మనకు నంద్యాల జిల్లాలో అహోబిలంలో ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక ప్లేస్ని బట్టి అక్కడక్కడ ఆచరణ బట్టి అక్కడ స్థలపురం వేరు చెప్తూ ఉంటాయి అన్నమాట. మరి కదిరి ప్రాంతంలో ఒకప్పుడు కాదిరి వృక్షాలు, ఇంకో పేరేమంటే కాదిరి వృక్షాలు అంటే చండ్ర వృక్షాలు ఎక్కువగా ఉండేవి. వీటి కింద ఒక పుట్టలో నరసింహుడు స్వయంభుగా వెలిశాడని, అందుకే కాద్రి నరసింహుడు అని కూడా పిలుస్తారనేసి మరో కథ చెబుతుందన్నమాట. తర్వాత చూస్తే మరి ఈ చూసిన ఆల్రెడీ మనకు ఈ యొక్క కాద్రి నరసింహస్వామి అయితేనేమి మెయిన్ మనకు ఫేమస్ ఇక్కడ ఏమంటే యునెస్కో టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇది మనకు లేపాక్షి. మరి ఆ విధంగా చూసినప్పుడు మన పక్క రాష్ట్రం అది కూడా మన తెలుగు రాష్ట్రం అయినందుకు మనకు కూడా మరి తెలంగాణ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి మనం, అది కూడా మనకి ఇంపార్టెంటే. మీరు అనుకోవచ్చు సార్ మరి చూసేది ఓన్లీ సత్యసాయి జిల్లాకి ఎంత అవసరం అనేసి. ఎస్, ఒక దాని గురించి చూసినప్పుడు ఆ యొక్క సరౌండింగ్స్ అన్ని కూడా ఏమైనా చూసుకోవాలి మనం. ఇక్కడ చెప్పాం మనం ఏం చెప్పాం, కాద్రి నరసింహస్వామి రిలేటెడ్ మనకి ఏమున్నాయి, అహోబిలం ఉందని చెప్పడం జరిగింది, ఇతర పెనుసులో ఉంది పెనుసుల నరసింహస్వామి. సో ఈ విధంగా మనకు చాలా చాలా వస్తుంటాయి అన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ మనకేముందంటే టెంటెడ్ లిస్ట్ తెలంగాణలో ఇప్పుడు చూస్తే ఇక్కడ మడ్మాల్ ఈజ్ ద సెకండ్ మోన్మెంట్ ఇన్ ద టెంటెడ్ లిస్ట్ బిసైడ్స్ కుతుబ్ షాహీ బిల్డింగ్ ఆర్ మోన్యుమెంట్స్ ఆర్ ఫోర్ట్స్ ఆఫ్ ద దక్కన్ సుల్తానేట్స్. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చింది చూడండి. సో టెంటెడ్ లిస్ట్ ఇక్కడ కొత్తగా వచ్చినటువంటిది మనకు తెలంగాణలో ఏమంటే ఈ సంవత్సరంలో ముదుమాల్ మెగాలిథిక్ మెన్హీర్స్ సైట్ అనమాట. సింపుల్గా దీన్ని ఏమంటామంటే మనం ముడుమాల్ నిలువు రాళ్ళు అంటాం. ముడుమాల్ నిలువు రాళ్ళు మనకు కొత్తగా దీంట్లో యాడ్ కావడం జరిగింది. దీంతో మన తెలంగాణలో 2 సైట్స్కు టెంటేటివ్ లిస్టులో సైట్ దక్కింది. మరి పర్మనెంట్గా ఏది దొరికిందంటే మనకు రామప్ప టెంపుల్కి, అది కూడా చూద్దాం. రామప్ప టెంపుల్ ద 3500 years old menhirs, okay, menhirs at Mudamal in Telangana's Narayanapet district, formerly in
అన్డివైడెడ్ మహబూబ్ నగర్ జిల్లా, అంటే విడిపోకముందు అంటే మహబూబ్ నగర్ జిల్లా ఉన్నింది. ఆ తర్వాత మనకు జిల్లాలు మారిపోయినాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏముందంటే ఇప్పుడు నారాయణపేట డిస్ట్రిక్ట్ వచ్చింది. మేడ్ ఇట్ టు ద టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. ద సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిటెడ్ ద డైజర్ ఆన్ ద మెన్హిర్స్ అంటే ప్రీ హిస్టోరిక్ స్టాండింగ్ స్టోన్స్ అనమాట టు ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఇన్ 11th February 2025. మరి ముడుమాల్ కుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మెగాలిథిక్ మ్యాన్స్ అండర్స్టాండింగ్ ఇన్ ఆస్ట్రానమీ. అంటే ఈ యొక్క స్టోన్స్ బేస్ చేసుకొని స్టోన్స్ నీడని బేస్ చేసుకొని టైం అంటే కాలచక్రం చెప్పేవాళ్ళు అనమాట. అది మనకి ఇంపార్టెంట్. ఓకే, అండర్స్టాండింగ్ ది ఆస్ట్రానమీ అనమాట. మరి చూస్తే ఇక్కడ ద సైడ్ స్పాన్ అరౌండ్ 80 acresలో ఉందన్నమాట. ఇది అన్లైక్ రామప్ప కుతుబ్ షాహీ కన్స్ట్రక్షన్స్ ముడుమాల్ మెన్హిర్స్ ఆర్ నాట్ మోన్యుమెంట్స్ బట్ స్పీక్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ ingenuity of the prehistoric man or forefathers of people in Telugu states. చూసి ఇక్కడ ముడుమాల్ లొకేటెడ్ నియర్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ముడుమాల్ అనేది ఎక్కడ ఉందంటే కృష్ణా రివర్ బార్డర్లో, కృష్ణా రివర్ బేసిన్లో ఉంది, బోర్డరింగ్ కర్ణాటక అండ్ ప్రొవైడ్స్ అన్ ఇన్సైట్ ఇన్ టు ద ఆస్ట్రానామికల్ నాలెడ్జ్ ఆఫ్ ప్రీహిస్టోరిక్ పీపుల్. అంటే భారతీయుల ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి నిలుటద్దంగా పేరున్నటువంటి ముడుమాల్ మెగాలిథిక్ ఈ యొక్క నిలువురాళ్ళు కొని చాలా ఫేమస్ అనమాట. సో 2025లో మనకు 10 సైట్లు గుర్తించబడినాయి. తర్వాత ఇంకోటి ఏమొచ్చింటే మన ఇండియాలో నాటి మౌర్య సామ్రాజ్యంలో అశోక్ చక్రవర్తి వేయించిన రాతి శాసనాలు. ఓకే, అశోక్ చక్రవర్తి వేయించిన రాతి శాసనాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ ఉన్నవి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎర్రగుడిలో కూడా ఒకటి ఉందన్నమాట. అంటే అశోక శాసనాలు మన ఆంధ్రప్రదేశ్లో అశోకుని శాసనాలు ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిలో కూడా ఒకటి ఉందన్నమాట. అది కూడా ఈసారి టెంటేటివ్ టెస్ట్లో భాగమైందన్నమాట. ఈ రాళ్లను క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినట్లు పురాతత్వ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. రాళ్ల అమరికను అనుసరించి ఆ కాలంలో వాతావరణ స్థితిగతులు నిర్దేశించేవారని తేల్చారు. నిలువు రాళ్ల నీడల ఆధారంగా సూర్యగమనాన్ని లెక్కించి ఋతువులు ఉత్తరాయణం దక్షిణాయనం నిర్దేశించుకునేవారు అనమాట. అప్పుడు మరి తెలంగాణలో కూడా టెంటేటివ్ లిస్టులు ఏముందంటే మనకు కుతుబ్ షాహీ మోన్యుమెంట్స్ ఆర్ బిల్డింగ్స్ కూడా టెంటేటివ్ ఇది ఇంతకుముందే గుర్తించబడింది అనమాట. ఇది ద కుతుబ్ షాహీ మోన్యుమెంట్స్ ఆఫ్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ గోల్కొండ పోర్ట్. సో అదే మాదిరిగా కుతుబ్ షాహీ టామ్స్ మరియు అండ్ చార్మినార్ ఇవి కూడా. దీస్ మోన్యుమెంట్స్ రిప్రజెంటింగ్ ద కుతుబ్ షాహీ డైనెస్టీ 1518 to 1687. సో 1518, 1687లో కుతుబ్ షాహీ డైనెస్టీలో ఈ యొక్క గోల్కొండ ఫోర్టు, కుతుబ్ షాహీ టామ్స్, చార్మినారు, ఓకే, ఇవన్నీ కూడా టెంటేటివ్ సైట్లో గుర్తించబడడం జరిగిందనమాట. మరి మోన్యుమెంట్స్ ఇంక్లూడ్స్ దేవుని దగ్గర ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ ఉంది. ద ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ అండ్ ఏ ఫార్మర్ క్యాపిటల్. తర్వాత కుతుబ్ షాహీ టామ్స్ అనమాట. అదే మాదిరిగా చార్మినార్ అనమాట. ఓకే, ద కుతుబ్ షాహీ మోన్యుమెంట్ షో కేస్ ఏ బ్లెండ్ ఆఫ్ పర్షియనేట్ అండ్ ఇండిక్ట్ కల్చరల్ ట్రెడిషన్స్ రిఫ్లెక్టింగ్ ది ఆర్కిటెక్చర్ అండ్ ఆర్టిస్టిక్ స్టైల్స్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనెస్టీ. మరి 2025లో మన ఇండియా నుంచి మొత్తం 6 ప్రదేశాలకు యునెస్కో టెంటేటివ్ సైట్లో స్థానం దక్కిందనమాట. ఇక 6 కూడా ఒకసారి చూద్దాం. ఏంటంటే అవి తెలంగాణలోని ముడుమాల్ మెగాలిథిక్ మెన్హిర్స్, రెండోది ఏమంటే ఛత్తీస్గఢ్లోని కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, మూడోది ఏమంటే పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అశోకుడి శాసనాలు మౌర్య రూట్స్, అంటే దాంట్లో మనకు కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి పాలెం కూడా మనకు ఉంది కదా. తర్వాత నాలుగోది ఏమంటే పలు రాష్ట్రాల్లోని చౌసత్ యోగిని దేవాలయాలు, మరి ఐదోది ఏమంటే ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మరియు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లోని బుందేలాల రాజభవనాలు, కోటలు, ఇవన్నీ కూడా ఈ 6 కూడా 2025లో యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగిందనమాట. వీటితో భారత్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు సంఖ్య 62 చేరింది. ఓకే, సో మొత్తం ఇప్పుడు 62 స్థానాలకు మనకేముందంటే తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. ఇందులో నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి ఉంది, తెలంగాణ నుంచి 2 ఉన్నాయి. ఓకే, మరి చూస్తే ఇది ఇంగ్లీష్ అనమాట. ఇవే తెలంగాణలోని ముడుమాల్ మెగాలిథిక్ మెన్హిర్స్, ఛత్తీస్గఢ్లోని కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అశోకుడి శాసనాలు మౌర్య రూట్స్, పలు రాష్ట్రాల్లోని చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతదేశంలోని గుప్తుల దేవాలయాలు, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లోని బుందెల రాజభవనాలు, కోటలు, ఇవన్నీ కూడా ఈసారి దక్కించడం జరిగింది. మరి విత్ దీస్ అడిషన్స్ ఇండియా నౌ 62 సైట్స్ అనమాట. 62 సైట్స్, ఇది మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ద
చౌషత్ యోగిని టెంపుల్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. హ్యావ్ 64 ఇమేజెస్ చూడండి ఇక్కడ, 64 images of yoginis in their individual shrines with intricate stone carvings circularly arranged. These temples are mostly situated on hilltops. Yogini, okay, yogini refers to a female practitioner of yoga. Okay, chausta is the Hindi word for the number 64. ఓకే, చౌస్త అంటే మండి నెంబర్ 64 అనమాట. ద యోగినీస్ ఆర్ 64 ఇన్ నెంబర్ అండ్ హెన్స్ కాల్డ్ ద చౌస్త యోగిని. దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫారెస్ట్ స్పిరిట్స్ అండ్ ద మదర్ ఆఫ్ గాడ్డెసెస్ అనమాట. తర్వాత అట్ ప్రజెంట్ ఏ టోటల్ 43 ప్రాపర్టీస్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే, మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు మొత్తం 43 ఉన్నాయి. మరి టెంటేటివ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, మనకు తాత్కాలిక జాబితా ఎన్నంటే 62 ఉన్నాయి. అంటే ఇక తాత్కాలిక జాబితా ఏవైతే ఉంటాయో అవి దీంట్లోకి మారుతూ ఉంటాయి అన్నమాట తర్వాతగా. దాంట్లోనే ముఖ్యమైనటువంటి గుర్తించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అది దాంట్లో గుర్తించబడాలంటే అవి కంపల్సరీ ముందు వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ సైట్లో అది స్థానం దక్కించుకోవాలన్నమాట. ఓకే, అయితే ఈ యొక్క 43 లిస్ట్లో ఇంక్లూడింగ్ 35 ఇన్ ది కల్చరల్ కేటగిరీ. సో అవుట్ ఆఫ్ 43 30 వచ్చేసి కల్చరల్ కేటగిరీలో ఉన్నాయి, 7 వచ్చేసి న్యాచురల్లో ఉన్నాయి, ఒకటి వచ్చేసి మిక్స్డ్ కేటగిరీలో. ఇది కూడా అడగచ్చు మనకు. అవుట్ ఆఫ్ 43లో మన కల్చరల్లో ఎన్ని ఉన్నాయంటే 35 ఉన్నాయి కేటగిరీలో, మరి న్యాచురల్ కేటగిరీలో 7 ఉన్నాయి, మిక్స్డ్ కేటగిరీలో 3 కేటగిరీల నుంచే మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించబడుతూ ఉంటాయి అన్నమాట. ఇండియా హోస్టెడ్ ఏ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ 2024 డ్యూరింగ్ విచ్ ద మొయిడామ్స్ ద మౌండ్ బరియల్ సిస్టమ్ ఆఫ్ ద అహోమ్ డైనెస్టీ ఇన్ అస్సాం వాజ్ అకార్డెడ్ ద కన్వీనియడ్ యునెస్కో ట్యాగ్ అనమాట. మరి చూస్తే మనకి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నట్టు ఏకైక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదంటే రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్. తెలంగాణ హ్యాజ్ వన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ద రామప్ప టెంపుల్. ద రామప్ప టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాలంపేట్ విలేజ్, ములుగు డిస్టిక్, తెలంగాణ. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఇక 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకు మన యొక్క ఏపీ హైకోర్టుకి అయితే మీరు రైల్వేస్కి అయితే వేసే బిట్లు అయితే ఖచ్చితంగా అడిగి తీరాల్సిందనమాట. ఇట్స్ ఏ హిందూ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. చూసారు ఇది కూడా. సో రామప్ప టెంపుల్ కూడా లార్డ్ శివానే, వీరభద్ర స్వామి టెంపుల్ కూడా లార్డ్ శివానే. బిల్ట్ ఇన్ ద 13th century అనమాట. ద టెంపుల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ ఆర్కిటెక్ట్ రామప్ప. ఇది ఈ యొక్క గుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీన్ని ఆర్కిటెక్ట్ చేసిన వ్యక్తే రామప్ప అనమాట. అందుకని ఆయన పేరు మీదనే ఈ యొక్క గుడికి పేరు రావడం జరిగింది. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాకతీయ స్టైల్. ఇది కాకతీయ స్టైల్ అనమాట. మరి ఇక్కడ ఉండేది హంపి కానీ లేపాక్షి, ఇక్కడ ఉండేది మనకంటే విజయనగర స్టైల్, ఇది వచ్చేసి మనకు కాకతీయ స్టైల్ అనమాట. సో రామప్ప టెంపుల్ కట్టింది కాకతీయ స్టైల్లో. మరి ముఖ్యంగా ఇక ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కట్టినటువంటివి విజయనగర సామ్రాజ్యంలో విజయనగర స్టైల్ అనమాట. ఓకే, ద టెంపుల్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ 2021లో గుర్తించబడింది అనమాట. ఇట్స్ ఇండియాస్ 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో 39th వచ్చేసి 43 వచ్చేసి మొయిడామ్స్ అనమాట. ఇది కంప్లీట్గా మనకు ముఖ్యంగా ఇక సత్యసాయి జిల్లా గురించి చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ మనం నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం షేర్ చేయండి, ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. మరి వీటివన్నీ కూడా జిల్లా వైజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకోసం మనకి ఉత్తమ్ అకాడమీ మీకు అందిస్తూ ఉన్నాం, ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇవి మిగతా వాళ్ళ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎందుకంటే మనం చదువుతున్నామంటే అక్కడి నుంచి మనకు బిట్టుపడాలనే ఉద్దేశంతోనే మనకు ఉత్తమ్ అకాడమీ అనేది మీకోసం చాలా కష్టపడి ఇవన్నీ కూడా సేకరించి ఒక దగ్గర పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని లింకప్ చేసుకుని వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుందన్నమాట. సో థ్యాంక్ యూ.